సంఖ్యాకాండం 22:15-19 వరకు. బిలాముతో దేవుడు స్నేహమే చేసినాడు. బిలాము ఇంటికి వచ్చి దేవుడు అడుగుతున్నాడు, ఇంట్లో ఉన్నది ఎవరు బిలాము? తెలీదా దేవునికి? కానీ సమానుడిగా మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాట్లాడతారుగా, బిస్కత్తు కావాలా నాన్న? వీడికి పలకడం రాదా? లేదు, వాడికి అర్థమయ్యే భాష. ఇప్పుడు దేవుడు వచ్చి స్నేహితుల్లాగా ఇంటి బయట నిలిచి పిలిచి ఆడుకుందాం రా అని పిలుస్తారు కదా స్నేహితులు. ఇంటి దగ్గర వచ్చి నిలిచి పిలిచి, ఇంటికి వచ్చింది ఎవరు బిలాము అని అడుగుతున్నాడు. ఆయన చెప్తాడు, నీకు తెలియదు ప్రభు, నేను చెప్తా విను. ఆ రాజు పంపినాడు. ఇంత స్నేహం దేవునితో బంగారం కొరకు పోగొట్టుకున్నాడు. మోయాబు దేశపు రాజట, మునుపటి కంటే గనులను పంపించినాడట. అయితే దేవుని చిత్తం ఆయనకు తెలుసు. వెళ్ళొద్దన్నాడు దేవుడు, శపించొద్దన్నాడు. కానీ ఈయన ఏమంటున్నాడు వారితో? ఆగండి, దేవుని అడిగి చెప్తా. ఎందుకు? దేవుని చిత్తం జరిగించేది ఇష్టం లేదు ఆయనకి. మనసు లాగుతుంది బంగారం కొరకు దేవునితో స్నేహం అమ్మేసుకున్నాడు. పడిపోయినాడు, చెడిపోయినాడు. అప్పుడే మత్తయి సువార్త 27:5 యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అమ్ముకున్నాక పొందుకున్న డబ్బు మందిరంలో పారేసినాడు. కాసు వాడుకోలేదు. తెలిసి నువ్వు సర్దుకొని బ్రతికితే దేవుని అమ్ముకున్నట్టు కదా. ఇట్లా అమ్ముకున్నప్పుడు నిన్ను సుఖపడినాడు దేవుడు. సరే, నువ్వు విశ్వాసవి, అవిశ్వాసం చేసుకున్నావు పెళ్ళి, వాడు మారడు, ఆమె మారదు, అంతే. ఎందుకు? నువ్వు దేవుణ్ణి అమ్ముకొని పొందుకుంది కదా. నేను సుఖపడినాడు దేవుడు, నువ్వు సంతోషంగా ఉండవు. వాళ్ళ చెయ్యి, యూదా మందిరంలో పారేసినాడు కదా. దేవుణ్ణి అమ్ముకొని నువ్వు పొందుకుంది నువ్వు వదులుకో, పారేసే.